హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక హెల్దీ రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చానండి. మరి అది ఏంటో కాదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ 5-10 మినిట్స్లో కంప్లీట్ అయ్యే ఒక రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేనండి పుట్నాల పప్పు ఉండలు. ఇవైతే అందరికీ కూడా మనం పల్లి పట్టి ఎలా తింటామో అంటే చాలామందికి అవి ఇష్టంగా ఉంటాయి కదండి. మరి ఈ పుట్నాల పప్పు ఉండలు కూడా చాలా మందికి ఇష్టం ఉంటాయండి. అందరూ కూడా చిన్నప్పుడు తినే ఉంటారు. ఇప్పుడు పిల్లలకు కూడా మనం చేసి పెడితే వాళ్ళకి స్కూల్కి పంపొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పెట్టొచ్చండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినే ఈ యొక్క హెల్దీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి మనము ఆ ప్రొసీజర్ ఏంటిది అనేది మనం చూద్దామండి. మనమైతే ఇప్పుడు పుట్నాల పప్పు ఉండలు ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం రండి. పుట్నాల పప్పు ఉండలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, చూడండి. 1 కప్ పుట్నాల పప్పు అండి. మనం ఏదైతే కప్తో పుట్నాలు తీసుకుంటామో ఇదే కప్తో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను వేసేటప్పుడు మీకు 3/4 కప్పు చూపిస్తానండి, చూడండి బెల్లం. నెక్స్ట్ మనము పాకం పట్టుకోవాలి కదండి, అప్పుడు కొన్ని వాటర్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లిటిల్ పించ్ సాల్ట్. నెక్స్ట్ వంట సోడా, అది కూడా చాలా తక్కువ అండి, పించ్. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్, చూడండి ఇలాచీ పౌడర్. ఒక 1 టేబుల్ స్పూన్ గీ అండి, 1 టేబుల్ స్పూన్. ఇంతేనండి మనకు 1 కప్పు పుట్నాలు, 3/4 కప్పు బెల్లము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, వంట సోడా. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ కొంచెం వేయండి. నెక్స్ట్ గీ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ గీ అవసరం ఉంటుంది. గీ లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి కావాలండి, వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్కి గీ అంతా కూడా నేను ఇలా అప్లై చేసి పెట్టుకుని కడాయి తీసుకొని మనమైతే స్టార్ట్ చేద్దామండి. పుట్నాలేనండి, ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనము పుట్నాలను ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. 2 మినిట్స్ అంటే 2 మినిట్సే, ఇంకా అంతకు మించి. చూడండి ఇలా నేను జస్ట్ మనకు హీట్ అవుతే చాలండి. ఇంకా ఇవి మనం ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము 3/4 కప్పు బెల్లం కదండి, చూడండి 3/4 కప్పు బెల్లం అయితే నేను వేస్తున్నానండి. అయితే కొన్ని వాటర్, చూడండి 3/4 కప్పు. మనం పుట్నాలు 1 కప్ తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇంకా దీన్ని ఇలా మనం కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు కూడా. కొన్ని వాటర్ వేస్తున్నాను చాలండి. ఇంకా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుతూ ఉండాలండి. ఇదంతా కూడా బెల్లం అంతా కూడా వాటర్లో మెల్ట్ అయిన తర్వాతే మనకు పాకం అనేది వస్తుందండి. ఏ పాకం రావాలి అనేది అయితే నేను మీకు చూపిస్తానండి. చూడండి ఇంకా ఇదంతా కూడా మెల్ట్ అవ్వాలన్నమాట. పాకము రావడానికైతే రెడీ అవుతుందండి. ఇంకా ఈ టైంలో మనము చిటికెడు సాల్ట్, చూడండి చిటికెడు, జస్ట్ మనము ఇలా తీసి ఇలా వేయడం అంతే. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు వంట సోడా. నెక్స్ట్ కొంచెం ఇలాచీ పౌడర్, చూడండి. ఇది మీరు ఎంతైనా అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదండి. ఇంకా ఈ టైంలో మనము ఒక 1 టేబుల్ స్పూన్, చూడండి అంతే, పాకం వచ్చేంత వరకు మనమైతే ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకా చూడండి చూడండి ఇంకా ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అనేది అయితే చూసుకోవచ్చండి ఈ టైంలో.
మనం వేగానే చేయి పెట్టి వెంటనే తీసేయని అవసరం లేదండి. కొంచెం చూడండి ఇలా సాగుతూ ఉంది. సాగిందంటే మనకు రాలేదని చూడండి. ఒకసారి అయితే మనము చెక్ చేసుకుందామండి, పాకం వచ్చిందా రాలేదా అనేది అయితే చూద్దామండి. ఇంకా మనము ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయినట్టుగా అవుతుందండి. చూడండి ఇంకా కొంచెం మనకు సాగుతూ ఉంది. ఇంకా మనకు ఒకసారి చెక్ చేద్దామండి. స్మెల్ అయితే వస్తుంది, మనకు తెలిసిపోతుందండి. 1-2 టైమ్స్ చేస్తే ఆ స్మెల్ని బట్టి మనం చెప్పొచ్చు వచ్చిందా పాకం, మనకు కావాల్సిన పాకం ఏంటి అనేది. మనము ఇట్లా వేసి ఒక 2 మినిట్స్ కూడా కాదండి, 10 సెకండ్స్ అనుకోండి. అలా చూడండి, ఇలా మనము ఇప్పుడు సాగట్లేదండి. చూడండి టక్ 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 సౌండ్ వస్తుందా, వినిపిస్తుందా అండి? ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మనకు పాకము ఇలా రావాలి, కరెక్ట్గా వస్తేనే మనము ఈ పుట్నాలు వేసుకోవాలండి. అలా వస్తే మనకు పంటికి అతుక్కోకుండా బెల్లము మనం తింటుంటే కూడా బాగుంటుందండి. అందుకని మనము అలా చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది స్టవ్ మనం ఆఫ్ చేసుకోవచ్చండి. ఇంకా చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి, మనము ఇలా ఒక మనము ఇప్పుడు ఏదైతే గీ అప్లై చేసుకున్నాం కదండి, దీనికంతా కూడా గ్రీస్ చేసాం కదా ప్లేట్కి, మనము ఈ ప్లేట్లో ఇదంతా ఇలా వేసుకోవాలి. అయితే కొంచెం వేడిగా ఉంటుందండి. సో మనము ఉండలు చుట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ చేతులకి అద్దుకొని మనము చేసుకోవాలండి. లేదు మనకు చేతులు బాగా కాలుతున్నాయి అనుకుంటే ఇలా స్పూన్తోనే కొంచెం కొంచెం ఇలా అనుకుంటే వేడి చల్లారుతుందండి. ఇంకా మనము జస్ట్ ఉండలు చుట్టుకోవడమే. ఇలా తీసుకోవాలండి. మనకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు ఉండలు మనం ఇలా చుట్టుకోవాలి. చూడండి, నేను కొన్ని చిన్నవి చేస్తాను, కొన్ని పెద్దగా చేస్తాను. ఇంకా ఇష్టం అండి, మన ఇష్టం. అన్నీ ఒకటే సైజులో కావాలంటే అన్నీ ఒకటే సైజులో మనము చేసుకోవచ్చండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, చూడండి ఇలా మనము జస్ట్ ప్రెస్ చేస్తే చూసారు కదండి. ఇలా మనము పుట్నాల పప్పు ఉండలైతే మనకి ఇలా అన్నీ కూడా ఇలా ఉండలు మనం చుట్టేసుకోవాలండి. మనము చేస్తుంటేనే అవి ఆరిపోతూ ఉంటాయండి, కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇలా అన్నీ కూడా ఇలా మనము చూడండి, ఇది ఎంత చిన్నగా చేశాను, కొన్ని చిన్నగా చేశాను, కొన్ని మామూలు సైజులో చేశానండి. చూడండి, ఇంకా ఇలా మనం చేసి పెట్టుకుంటే 1 వీక్ ఫ్రెష్గా మనము తినొచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు పెడితే 10 డేస్ అయినా 15 డేస్ అయినా ఇవి ఉంటాయండి, పాడైతే కావు. బట్ మనమైతే 1 వీక్లో తింటే ఫ్రెష్గా ఉంటాయి. మరి ఇలా పిల్లలకు మనం స్నాక్స్ లాగా మనం చేసి పెట్టొచ్చండి, మనం తినొచ్చు. ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ పుట్నాల పప్పు ఉండలైతే మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి, ఖచ్చితంగా మీరైతే చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇవి ఎలా వచ్చాయి అనేది అయితే మీరు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ అండి.